లోక కళ్యాణం కోసం తపసాచరించారు. నీ కోసం, నా కోసం, హిందూ, ముస్లిం, క్రైస్తవుడు, జైను, సిక్కు అని కాదు. లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రతి సన్యాసి, ప్రతి మఠాధిపతి, పీఠాధిపతి వాక్కు ఇదే. అందులో అందరూ సుభిక్షంగా ఉండాలని. అలా మన కుంభమేళ అయింది. అక్కడికి అన్ని అఖాడాలు వచ్చాయి, అన్ని సాంప్రదాయాలు వచ్చాయి, అన్ని మఠాలు వచ్చాయి, పీఠాలు వచ్చాయి. పుణ్యస్నానాలు ఆచరించారు. అందరి సుఖం కోసం, క్షేమం కోసం పుణ్యశక్తిని ధారపోశారు. మళ్ళీ ఎవరి సాంప్రదాయానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మొన్న విజయవాడలో 10వ తారీఖు రోజు ధర్మాచార్యులందరూ కలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి. అన్ని పీఠాలు, మఠాలు, అన్ని పంతులు, అన్ని సాంప్రదాయాలు ఏకమవ్వాలి. గతంలో ఎలా ఉన్నామో అలా ఉన్నాం, అది గడిచిపోయింది. ఇప్పుడు మనం